ఈరోజు మనం జై జై హనుమాన్ జై హనుమాన్ అని సింపుల్ భజన అభేరి రాగం 4వ శృతిలో మనం పాడుకోవడానికి ట్రై చేద్దాం. వీటి యొక్క స్వరాలు ఒకసారి చూద్దాం. మనం సా, రీటు, గావన్, మావన్, పా, ధాటు, నీవన్ అండ్ సా. हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान मारुति राया जय हनुमान महानुभाव जय हनुमान मारुति राया जय हनुमान महानुभाव जय हनुमान वायुकुमारा जय हनुमान वानर वीरा जय हनुमान वायुकुमारा जय हनुमान वानर वीरा जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान अंजनी पुत्र जय हनुमान अति बलवंत जय हनुमान अंजनी पुत्र जय हनुमान अति बलवंत जय हनुमान श्री राम दूत जय हनुमान श्री राम रक्षा जय हनुमान श्री राम दूत जय हनुमान श्री राम रक्षा जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान भय हरणा जय हनुमान पीड़ित बांधव जय हनुमान भय हरणा जय हनुमान पीड़ित बांधव जय हनुमान आनंददायक जय हनुमान आपदांधव जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान लंका दहना जय हनुमान लंकिनी मर्दन जय हनुमान लंका दहना जय हनुमान लंकिनी मर्दन जय हनुमान सीता दर्शक जय हनुमान शोक विनाशक जय हनुमान सीता दर्शक जय हनुमान शोक विनाशक जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान जय जय हनुमान
సాంగ్ ఇలా ఉంది. దీని యొక్క స్వరాలు పేపర్ మీద పెట్టాను, ఒకసారి మీరు గమనించండి. ఇది పల్లవి చూద్దాం ఒకసారి. జై జై హనుమా, పా నుంచి ఒకసారి సాకి స్లైడ్ అవ్వాలి. జై జై హనుమా పాసా నిదప జయ మప హనుమా గమప ఫస్ట్ టైం. తర్వాత నెక్స్ట్ ఏమో జై జై హనుమా జై 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 మమ ప మమ మమ గ జై జై మమ గ మమ ప జై జై హనుమా. అలా మమ గ మమ ప జయ హనుమాన్ జయ హనుమాన్. జయకి గగ హనుమాన్ రిగా సా రిగా సా అనుకోవచ్చు, లేకపోతే గరి గరి సా అలా కూడా అనుకోవచ్చు అనమాట. ఓకే, మీకు అక్కడ వీలుని బట్టి ఫాస్ట్నెస్ని బట్టి అవి ఇక్కడ మారుతుంటుంది. తర్వాత పల్లవిలోకి వెళ్దాం. ఇది పల్లవి అయిపోయింది, చరణంలోకి వెళ్దాం. మారుతిరాయ మారుతిరాయ అంటే పాప మప గమ జయ హనుమాన్ పసని నిసా. తర్వాత మహానుభావ నిని నిసాగా జయ హనుమాన్ జయ హనుమాన్ రిరి నిరిసా అదనమాట. తర్వాత సెకండ్ లైను అండ్ థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్ సేమ్ యాజ్ పల్లవి అనమాట. వాయుకుమారా సేమ్ పస నిదప జయ హనుమాన్ మప మప మగ మప వానర వీరా జయ హనుమాన్ మమ గ మమ ప గగరి గస అలా అనమాట. అంతే, పాట అంతా ఇలాగే ఉంటుంది. దీన్ని నేను పేపర్ మీద పెట్టాను, స్వరాలు ఒకసారి చూసుకోండి. దగ్గరగా చూపిస్తాను, లిరిక్స్ అండ్ స్వరం. జై సాయిరామ్ అండి. ఈ పాట నచ్చిన వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. సింపుల్ భజన ఎక్కడన్నా పాడుకోవచ్చు అనమాట.